రక్షకుడవు నీవే శిక్షించనించిన రక్షింపమని ఎట్లు వేడనురా రక్షకుడవు నీవే శిక్షించనించిన రక్షింపమని ఎట్లు వేడనురా శిక్షించినను నిన్ను వీడనురా శిక్షించినను నిన్ను వీడనురా అందరి హృదయము ఎరిగిన నీకు ఎదలోని సొద చెప్పలేరా అంతా నీ ఇచ్చ అంతా నీ ఆజ్ఞ అంతా నీ ఇచ్చ అంతా నీ ఆజ్ఞ అంతా నీ లీల మెహరు ప్రభు అంతా నీ ఇచ్చ అంతా నీ ఆజ్ఞ అంతా నీ లీల మెహరు ప్రభు అంతా నీ లీల మెహరు ప్రభు అంతా నీ మెహరు ప్రభు రియల్లీ గుడ్, చాలా హార్ట్ టచింగ్గా ఉంది. మరి ఇప్పుడు ఈ పాట వింటే నాకు ఇరిచ్ గారు ఎప్పుడు మనతో చెప్పే ఒక మాట గుర్తొచ్చింది. ఇరిచ్ ఎప్పుడు ఏమనేవారంటే, బాబాని ప్రేమించడానికి మనందరం కూడా సాయశక్తుల పరిగెత్తే ప్రయత్నం చేయాలంటే, ఇక్కడ ఒకటి దయచేసి అందరూ అర్థం చేసుకోండి. పరిగెత్తడం అంటే భౌతికంగా పరిగెత్తడం కాదు, భౌతికంగా పరిగెత్తడం కాదు. ఇప్పుడు ఎక్కడైనా ఒక పెన్నిధి ఉంది, అక్కడ మంచి నిధి ఉంది అక్కడ అన్నాం అనుకోండి, అది అందుకుంటే మీకు కలిసి వస్తుంది. ఆ నిధి ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకోండి అంటే ఏం చేస్తాం మనం? పిక్కల్లో బలం ఉన్నంత గట్టిగా పరిగెడతాం. సో ఆ పరుగు ఎలా ఉంటుందంటే, దానిని అందుకోవాలి అనేటువంటి ఆత్రంతో ఇంకేమీ కనిపించదు మనకి, అంత బాగా పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే బాబా ప్రేమను అందుకోవడానికి ఇక్కడ పరిగెత్తడం అంటే భౌతికంగా కాదు, నీకు ఎంత వీలైతే అంత ప్రేమించడానికి ప్రయత్నం చేయమని. సో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదట నువ్వు చేయాల్సింది బాబాని ప్రేమించడానికి పరుగు పెట్టడానికి ప్రయత్నం చేయన్నారు. పరిగెత్తే ఓపిక నీకు లేకపోతే కనీసం నడిచైనా దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయమన్నారు. నడిచే ఓపిక కూడా నీకు లేదనుకో, కనీసం పాక్కుంటూ అయినా వెళ్ళు. పాకే ఓపిక కూడా లేదనుకో, దేకుతూ అయినా వెళ్ళమన్నారు. ఇంకా అది కూడా లేదనుకో, ఎక్కడున్నావో అక్కడే చతికిలబడి బాబా అని పిలు, ఆయనే వచ్చి నిన్ను భుజాల మీద ఎక్కించుకుని వెళ్తారు అన్నారు. మరి అంత దయామయుడు బాబా. అయితే ఇక్కడ ఏంటి అర్థమైంది మనకి? పరిగెత్తున, నడిచిన, పాకిన, కూర్చున్న హృదయములో ఆ తాపత్రయం కావాలి అనేటువంటి ఆ తాపత్రయం ఉంటే తప్పక ఆయన ఆ సహాయాన్ని అందిస్తాడు. వద్దన్నా కూడా వదలడు.